హలో వ్యూవర్స్, ఈరోజు కారం కారంగా టమాటా నూరిన పచ్చడి తినాలి అనిపిస్తే కనుక ఈ విధంగా చేసుకోండి. ముందుగా మీరు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని 5 పచ్చిమిర్చీలు 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో మనము లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రఫ్గా కట్ చేసుకొని అది కూడా సన్నని సెగ మీదే మనము వేయించుకోవాలి. చూడండి, లైట్ బ్రౌన్ అవ్వాలండి, మరీ బ్రౌన్గా అవ్వనక్కర్లేదు. సాఫ్ట్గా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మనం అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే కడాయిలోకి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు, లేదంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనము మీడియం సైజ్ టమాటాలను 4 తీసుకొని ఇలా సగంగా కట్ చేసుకోవాలి. 2 భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా మనము మీడియం నుంచి లో ఫ్లేమ్లో మనము వీటిని సాఫ్ట్గా అయ్యే వరకు, మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు, బాగా మగ్గేంత వరకు వీటిని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిపోవాలి. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఒక చిటికెడు పసుపును మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 నుంచి 3 చింతపండు రెబ్బలను మనము నానబెట్టుకొని ఉంచుకున్నది చింతపండును యాడ్ చేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలి, కడిగి ఉంచుకున్నది. చూడండి, టమాటాలో మీద ఉన్న ఆ తొక్క ఉంటుంది కదా, అది సపరేట్ తీసేయండి. ఆ తొక్కను మొత్తం తీసివేసి ఓ 2 నిమిషాల వరకు మనము లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలి. అదే టైంలో ఒక రోకలి తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనము ఆల్రెడీ ముందుగా వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, 1/2 టీ స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనము కోర్సుగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా రోకల్లో మనము పచ్చడి నూరుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. మనము ఈ టేస్ట్, ఈ విధంగా ఈ టెక్స్చర్లో మనము మిక్సీ గ్రైండర్లో రుబ్బుకుంటే అంత బాగోదండి. ఈ టెక్స్చర్ రాదు, ఇలా కోర్సుగా రాదు, మరీ ఎక్కువగా మెత్తగా అయిపోతుంది గ్రైండర్లో అయితే, గ్రైండర్ జార్లో గ్రైండ్ చేసుకుంటే. సో ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం దాంట్లోకే మనం ముందుగా చల్లార్చి ఉంచిన టమాటాలను, కొత్తిమీరను, చింతపండును వేసేసుకోవాలి.
వేసుకొని ఇది కూడా మంచిగా కలిసేలాగా రుబ్బుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా అంతా కూడా బాగా కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా మనము రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా ఇలా మనము రుబ్బుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్లో ఉండాలి. స్లైట్గా కోర్సుగా ఉండాలి. ఈ విధంగా అయితే నూరిన పచ్చడి బాగుంటుంది. మనము ఇదే పచ్చడిలో కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ రోట్లోనే మనం ఇలా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, నూరిన పచ్చడితో వేడివేడి అన్నము కలుపుకొని తింటుంటే ఆ పచ్చడి వాసన ఎంత బాగుందో. సో ఈ విధంగా మనము వెంటనే రుబ్బుకొని ఈ విధంగా కూడా తినొచ్చు. సో నాకు రుబ్బగానే నాకు ఇందులో పచ్చడి వేసుకొని వేడివేడి అన్నం రెడీ అయిపోయింది పక్కల. సో అందులో వేసుకొని అప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నానండి. చాలా రుచిగా ఉండింది, చాలా టేస్టీగా ఉండింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియోని వాచ్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై రెసిపీస్. బాయ్ అండి, టేక్ కేర్.